1 year అయింది, ఇంకో ఇయర్ ఉంది. నోరు మూసుకుంటున్నందుకు నాకు రైట్స్ లేవు ఒకటి మాట్లాడడానికి. లేకపోతే నా కొడుకులు ఒక్కొక్కరు వాయించి పెట్టేదాన్ని. ఏంటంటే మా పొలాలు మేమేమో బలవంతంగా లాక్కోవటమే ఇప్పుడు వాళ్ళు. మరి వచ్చారు వెళ్ళి మీరు మాట్లాడొచ్చు కదా. ప్రయోజనం లేదండి. వాళ్ళు ఒక సిఆర్డిఐ చట్టం తీసుకొచ్చారు. కేంద్రంలో కూడా వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చుకున్నారు. రైట్స్ ఉన్నాయి, లీగల్ గా వాళ్ళకి రైట్ ఉంది. ఇవ్వకపోతే లాక్కుంటారు. పిచ్చిక మీద బ్రహ్మాస్త్రాలు మారేయి. పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మాకు ఓటు వచ్చిన దగ్గర నుంచి వేరే పార్టీకి మేము ఓటేలా చంద్రబాబు నాయుడుకి తప్పితే మేము ఇప్పుడు ఓటేసి మా బాధ మేము మా తెచ్చి మీదకి తెచ్చుకున్నాం. అవన్నీ ఏమనుకుంటున్నాడు? సంవత్సరానికి 3 పంటలు పండే భూమిని ఎవరండి? అన్నం తింటే జాతకాలు కూడా పాడు చేసుకున్న భూమి. వాడు పొలం ఏమన్నా ఉంటే ఏమన్నా ఇస్తాడేమో. వాడు పొలం ఏమన్నా ఉంటే ఇస్తాడేమో. నారాయణ గడిస్తాడా? పత్తిపాటి పుల్లారావు గడిస్తాడా వాడు పొలాలు? నారాయణ గాడికి పిచ్చి వాళ్ళ బిల్డింగులు ఉన్నాయి. ఒక బిల్డింగ్ ఏమనండి ఆఫీస్ కి ఇస్తాడేమో. నీ పేరేంటమ్మా? నా పేరు సుధారాణి బోయపాటి.